ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. రాజధాని అమరావతి చట్టబద్ధత తీర్మానంపై కేబినెట్ చర్చిస్తోంది. 20కి పైగా అజెండా అంశాలతో కేబినెట్ సమావేశం జరుగుతోంది. గ్యాస్, పెట్రోల్ ఇబ్బందులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతోంది. పలు అభివృద్ధి పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. రాజధాని అమరావతికి చట్టబద్ధత తీర్మానంపై కేబినెట్ చర్చిస్తోంది. 20కి పైగా అజెండా అంశాలతో కేబినెట్ సమావేశం జరుగుతోంది. గ్యాస్, పెట్రోల్ ఇబ్బందులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతోంది. పలు అభివృద్ధి పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. రాజధాని అమరావతికి చట్టబద్ధత తీర్మానంపై కేబినెట్ చర్చిస్తోంది. 20కి పైగా అజెండా అంశాలతో కేబినెట్ సమావేశం జరుగుతోంది. గ్యాస్, పెట్రోల్ ఇబ్బందులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. పలు అభివృద్ధి పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఏ అంశాలపై చర్చ జరుగుతోంది? సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో అయితే కనుక కేబినెట్ సమావేశం అనేది కూడా కొనసాగుతూ ఉంది. 22 అంశాల అజెండాతో అయితే కనుక ఈ యొక్క కేబినెట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక కీలకమైనటువంటి అంశాలపై అయితే కనుక నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి అంటే హంద్రీ నివాకి సంబంధించినటువంటి ఏదైతే పనులు ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టుకి దాదాపు 606 కోట్ల రూపాయలు అయితే కనుక ఇటు విడుదల చేస్తూ కూడా కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం తెలపనుంది. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, పోలవరం నిర్వాసితులకి భూసేకరణకి సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రంలో కొత్త కోట్ల ఏర్పాటుకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో సుదీర్ఘంగా అయితే కనుక ఆమోదం తెలపనుంది. అదే జల వివాదాలకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించేందుకు కూడా న్యాయవాదులకి సంబంధించినటువంటి వేతనాలపై కావచ్చు, అదేవిధంగా వాటిని నియమించుకునేందుకు కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక పొంగనూరుకి సంబంధించినటువంటి కాల్వ ఆధునీకరణకు కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే కనుక నిధులు కేటాయిస్తూ కూడా ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక పోలవరం నిర్వాసితులకి భూమి ధర ఎకరాకి 4 లక్షల వరకు కూడా పెంపొందించేందుకు కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు తోటి పోలవరం నిర్వాసితులు అయితే కనుక భేటీ అయినటువంటి నేపథ్యంలోనే వారికి కావాల్సినటువంటి అంశాలు కావచ్చు, వాటి సమస్యలు కావచ్చు పరిష్కారం కొరకు కూడా ఇక కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలుపుతామంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం, దీనికి సంబంధించి ఈ రోజు అయితే కనుక కేబినెట్ లో ఈ పోలవరం అంశానికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావనకి రానున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా నెల్లూరులో సంబంధించినటువంటి పలు ప్రాజెక్టులు, కీలకమైనటువంటి ప్రాజెక్టులకి భూ కేటాయింపులతో పాటు అదేవిధంగా స్కూల్స్ ఏవైతే ఉంటాయో అంటే దాదాపు ఇటు ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలతో పాటు బీసీ వెల్ఫేర్ స్కూల్ కి సంబంధించినటువంటి కొత్త పోస్టులు మంజూరు చేసే అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకొచ్చే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ నెల 28వ తేదీన అంటే శనివారం రోజున ఏదైతే ప్రత్యేక అసెంబ్లీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈ రోజు కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాజధాని అంశాన్ని తీర్మానంపై అయితే కనుక ఈ రోజు ఏదైతే ఆమోదించాలంటూ కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తోంది. ఒకరోజు అసెంబ్లీ అనేది నిర్వహించేటప్పుడు కేబినెట్ అయితే ఆమోదం తెలిపిన అనంతరం కూడా ఇటు ఈ యొక్క తీర్మానాన్ని అయితే కనుక కేంద్రానికి పంపించే యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇక కేబినెట్ లో అయితే కనుక చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక కేబినెట్ అనంతరం కూడా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో అయితే కనుక చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే గ్యాస్ సరఫరా అంశాలు కావచ్చు, ఏదైతే సోషల్ మీడియాలో
అంటే రాష్ట్రంలో ఎటువంటి స్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా ఇప్పటికీ వెల్లడిస్తున్నటువంటి నేపథ్యం సైతం కూడా ఏదైతే డొమికి కూడా వాటిని త్వరలోనే ముగింపు పలికే దిశగా అయితే కనుక అడుగులు వేస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం హామీ ఇస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటువంటి అంశాలు అయితే కనుక కేబినెట్ అనంతరం తాజా రాజకీయ పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా 28వ తేదీన కేబినెట్ లో ఈ యొక్క రాజధాని అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఎందుకంటే ప్రధానమైనటువంటి చర్చ అనేది కూడా తెలుస్తా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి తీర్మాన కేంద్రానికి పంపించే యోచనలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.